హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసి వేణు కుకింగ్ బ్లాగ్స్. ఈ వీడియోలో టేస్టీగా ఉండే సోయా పలావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పులావ్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చండి. ఎటువంటి హడావిడి లేకుండా వితిన్ 10 మినిట్స్లోనే చేసుకోవచ్చండి. ఫస్ట్ ప్రాసెస్, ముందుగా రైస్ని తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పులావ్ని చేయడానికి మీరు ఏదైతే కడాయి తీసుకుంటారో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలా హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా 3 టమోటాలను తీసుకొని వాష్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను ఇందులో వేసేసుకోండి. టమోటాలను కలుపుకొని అల్లం వెల్లుల్లిని తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే బాగుంటుందండి. ఈ పేస్ట్ని వేసుకున్నాక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ టమోటాలు మెత్తగా మగ్గించడానికి 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల వరకు కడాయి పైన మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత కడాయి పైన మూత తీసేసి మన రుచికి సరిపడా 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగినట్టుగానే వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోండి. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. ఈ మసాలాలన్నీ 1 మినిట్ వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని సోయా చంక్స్ని తీసుకొని వేడి నీళ్ళలో నానేసి 2 నిమిషాల వరకు ఉంచి అవి వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి. అలాగే ఒక చిన్న బంగాళదుంపను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసుకొని వేసేసుకోవాలండి. ఈ రెండింటిని ఇందులో వేసాక సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పుదీనాను కూడా ఇందులోకి వేసుకోండి. వీటన్నిటిని 2 నిమిషాల వరకు కలుపుకోవాలండి. ఈ సోయా పులావు టేస్టీ డెలిషియస్గా బాగుంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి చేసుకొని తిన్నారంటే చాలు, ఇంకా చేసుకోవాలనిపిస్తుంది. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఎటువంటి హడావిడి లేకుండా త్వరగా చేసుకోవచ్చండి ఈ పులావ్ని. తరువాత కడాయి మీద మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకొని అప్ టు 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసేయండి. చూసారు కదా, మనం తీసుకున్నవన్నీ కూడా 50% వరకు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని చూసుకొని వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకున్నాక అడుగున అంటుకోకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫుడ్ కలర్ని చిటికెడు వేసుకోవాలండి. అలాగే కసూరి మేతిని నలుపుకొని వేసేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ కూడా కలుపుకొని కడాయి పైన మూత పెట్టి 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ అంతా కూడా ఉడికిన తర్వాత మనం తీసుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇందులోకి నేను నార్మల్ రైస్నే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఏ రైస్నైనా తీసుకోవచ్చండి. ఇలా రైస్ అంతా వేసుకున్నాక అడుగున అంటుకోకుండా రైస్ని 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 5 మినిట్స్ వరకు కడాయి పైన మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఈ 5 మినిట్స్ తర్వాత కడాయి పైన మూత తీసేసి ఒకసారి రైస్నంతా కూడా కలుపుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. తరువాత కడాయి పైన మూత తీసేసి చూసేయాలండి. చూసారా కదా ఫ్రెండ్స్, రైస్ అయితే ఆల్మోస్ట్ వరకు ఉడికిపోయిందండి.
కొంచెం చెమ్మగా ఉంది. మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ ఆవిరినంతా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నారంటే సోయా పలావ్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా సోయా పలావ్ చాలా చక్కగా ఉడికిపోయిందండి. పొడి పొడిగా అయితే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఈ సోయా పులావ్ని. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.